వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోలో హోస్ట్ గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు అయితే దక్కలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పిటలెక్కేసింది నిహారిక. ఇక జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మన మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యతో కాపురాన్ని అయితే ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లోకి మళ్ళీ వచ్చి నటిస్తుంది. ఇక మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళంలో మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్ గా కూడా నటించిందట నిహారిక. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైందట. అయితే ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కురాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా అంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. నిహారిక సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుందనేది ఈ వార్త సారాంశం. అయితే నిహారిక కొన్నిదెలా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటో చూస్తుంటే ఏదో శుభకార్యం, ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించిందిగా కనిపిస్తుంది. అయితే ఈ ఫోటోలో నిహారిక పట్టుచీర ధరించి సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. అయితే ఆమె చేతులకు అందమైన గోరింటాకు పెట్టుకొని ఉండగా తలలో మల్లెపూలు ధరించి కూర్చున్నట్టుగా ఉంది. ఈ దృశ్యం కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యం జరగబోతుందా లేదా జరిగిందా అన్న సందేహాలను లేవనెత్తుతుంది. ఇక నిహారిక తన స్టోరీలో ఈ ఫోటోని ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో దీని వెనుకున్న పూర్తి వివరాలు తెలియడం లేదు. ఇక అయినప్పటికీ ఈ ఫోటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. రీసెంట్ గా అయితే నిహారిక విషయంలో కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మన డీజే టిల్లుకి ఆమెకు వివాహం జరగబోతుంది అని కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడు మన డీజే టిల్లు అని కూడా చాలా వార్తలు అయితే మనం విన్నాం. అవి కూడా బాగానే చక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో. అయితే నిజంగానే విడాకుల తర్వాత డీజే టిల్లుతో రిలేషన్షిప్ లో ఉందా, లేకపోతే వారిద్దరికే ఎంగేజ్మెంట్ జరిగిందా, లేదు అంటే ఇంకెవరితైనా ఎంగేజ్మెంట్ జరిగిందా, అసలు ఏం జరగబోతుంది? అది ఎంగేజ్మెంటేనా, లేకపోతే నిహారిక పెళ్లికి సంబంధించిన వేడుకేనా, లేదు అంటే ఏదైనా పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారా అన్న విషయాలు అయితే ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే ఆమె వదిలిన ఆ ఫోటోలో అయితే ఎటువంటి క్యాప్షన్ అయితే మెన్షన్ చేయడం జరగలేదు. మరి చూడాలి ఏం జరిగిందా అని. ఏదేమైనా సరే మెగా ఫ్యామిలీలో ఎటువంటి విషయాలైనా సరే చాలా పకడ్బందీగా అయితే ఉంటాయి. ఇక మెగా అభిమానులకు ఇదొక షాకా, లేకపోతే సంతోషకరమైన వార్తనా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిహారికకు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా, లేకపోతే ఏదైనా పూజలో పార్టిసిపేట్ చేశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.